వెల్కమ్ టు అయ్యప్ప గారి యూట్యూబ్. నేను చేసిన రెసిపీ ఇదిగోండి. ఇక్కడ అదే వాటర్మెలన్ సలాడ్ అండ్ చికెన్ కర్రీ. చికెన్ చేసింది అయితే ఇది మా అమ్మగారు తయారు చేసింది. మా అలైకే మేడం అమ్మగారు మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ అందరితో కలిపి పాట్లక్ అరేంజ్ చేస్తున్నాము. ఒక మెమరబుల్ ఇన్సిడెంట్. నేనేం చెప్పిన ఏం తెచ్చారు చెప్పండి. నా పెర్ఫార్మెన్స్ నచ్చినట్టు అయ్యప్ప గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మటన్ తెచ్చింది సార్, మటన్ తెచ్చింది. వావ్ టు నోవింది మేడం రిగార్డింగ్ మటన్. మనం వండితే మేడం మీరు చెప్పాలి. మీరు ఒకటి చేశారు కానీ మీరు 2 చేశారు. సో మీరు అందులో కష్టం మార్నింగ్ నుంచి ఎంత టైం? కష్టం ఏం లేదు. స్టవ్కి 2 బర్నర్లు ఉన్నాయి. సో 2 అయిపోయాయి. అటు ఇది యాక్చువల్లీ ఎప్పుడు ఏం చేసినా మీరు నాటుకోడి కానీ ఏం చేసినా మీరే స్పెషల్ అన్నింటిలోని. సో ఈసారి కూడా దాన్ని మీట్ అవుట్ చేసి ఎలా ఉంటుందో అలా ఉంటుందో అని చెప్పండి. తిని చెప్పాలి ఎలా ఉందో. ఇక్కడ రోటీ చేశారు. చాలా కష్టం సార్, చెప్పదు తీయదు. సాంబార్ మేడం చెప్పండి మేడం. సాంబార్ తిని అప్పుడు చెప్పండి ఎలా ఉందో. అప్పుడు చెప్తే ఎలా చేస్తారు. మేడం అయితే చాలా 3 ఐటమ్స్ ఇచ్చారు. ఎగ్స్, రైస్, ఇంకా కర్డ్ 3 ఐటమ్స్. మెయిన్ కోర్స్ రైస్ తెచ్చాను. ఓకే రైట్. ఇదైతే ఈ చేపల పులుసుని మీరు చూస్తుంటే నోరు ఊరేలా ఈ కానాకర్తల పులుసుని చేసిందంటే ఒక ఆడవాళ్ళు అనుకుంటారు. ఎక్కువ మందికి వండేది ఎవరైనా నలభీమ పాకం అన్నారు. ఆ నలభీమ పాకం ఏదైనా ఉందంటే మా శేషాద్రి గారు. ఎంతమందికి వండాలన్నా ఎంత టేస్ట్గా వండాలన్నా ఆయన తర్వాత కానీ ఇంకెవరు. ఇది తెచ్చింది అయితే మా బిందు మేడం. ఈ చికెన్ ఫ్రై ఈవిడ మాకు నాటుకోడి చేయడంలో కానీ చికెన్ చేయడంలో కానీ స్వీట్స్ చేయడంలో కానీ బిందు మేడంని కొట్టిన లేరు. ఈ గుడ్స్ చాలా కష్టపడి ఈ ఎగ్స్ని ఎంతో ఓపికగా మార్నింగ్ 3-4 నుంచి కూడా ఉడకబెట్టి మేడం తెచ్చారు. మా అమ్మ మేడం ఈవిడికి మాత్రం చాలా అప్రిషియేషన్ ఉండాలి. ఇది మా తిరుపతి సార్ తీసుకొచ్చారు. మా తిరుపతి సార్ అయితే అసలు ఈ అరోమా చూస్తుంటే ఎందుకు ఈ ముంతాజ్ బిర్యానీ అనిపిస్తుంది. ఈ వెజ్ బిర్యానీ కూడా ఈ మటన్ చికెన్ డామినేట్ చేసేటట్టు ఉంటాయా అని చెప్పేసి అనిపిస్తుంది. ఈ చికెన్ అయితే తీసుకొచ్చింది మా అలైకే మేడం. ఈ మటన్ తీసుకొచ్చింది అయితే మా బిందు మేడం. చెప్పాం కదా ఇంతకుముందే మీకు చెప్పాం. స్వీట్స్ చేయడంలో మేడం మా శివరామారెడ్డి, ఇంకొక రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి కాదు. త్వరలో మీకు వైజాగ్లో ఒక ప్రవాహం స్వీట్స్ కోసం రాబోతుంది. దట్ ఈస్ బిందు స్వీట్స్. ఇంకెక్కడ ఉండవు అవి. ఈ రైస్ అయితే చాలా కష్టపడి ఉండారు మా మేడం. ఎంత ఈ పూరీలు కదా, సారీ పుల్కాన్ని పూరీలు పొంగించినట్టు పొంగించారు కాబట్టి మా పోలీస్ మేడంకి చాలా చాలా హరిత మేడంకి చాలా అప్రిషియేషన్ చేస్తున్నాం. అదే రకంగా ఇవి తెచ్చింది అయితే మా చిన్నప్పరావు తెచ్చిన ఆదినారాయణ సార్ కట్ చేశారు. ఎంత రౌండ్గా ఎంత కరెక్ట్గా కట్ చేసినందుకు ఆయనకి ఇది అన్నిటికంటే కష్టమే. ఇది మిఠాయి గిల్లి తీసుకొచ్చారు. లేకపోతే ఈ రౌండ్ షేప్లో ఇలా నేను ఎప్పుడు చూడలేదు. వీటిని ఇలా చేశారంటే రౌండ్ షేప్లో కట్ చేశారంటే ఎంతో క్రియేటివిటీ. ఎన్నో పుచ్చకాయలు అక్కడ వేస్ట్ చేసి ఉండాలి. అది చేసిందైతే రిమైనింగ్ యూజ్ చేసి ఎక్కడ వేస్ట్ చేయలేదని మా ఆరోగ్య మేడం చెప్పారు. ఆ తర్వాత ఇదిగోండి, ఇది మా అన్నిటికీ వెజ్లో ఒక స్పెషల్ డిష్ ఏమైనా ఉందంటే మా రూపా మేడం చేశారు. వెజ్ మష్రూమ్ కర్రీని ఆవిడైతే నేను ఒకటి అన్నాను, చికెన్ మటన్ని డామినేట్ చేసేటట్టు ఇంకేముండదంటే నా మష్రూమ్ చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది అన్నారు ఆవిడ. తర్వాత ఇక్కడ గుత్తొంకాయ అండి, వెజ్లో రారాజు గుత్తొంకాయ అన్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గుత్తొంకాయ అనేది ఫేమస్. కానీ కరెక్ట్గా ఉప్పు, కారం, సాల్ట్ అన్నీ ఎగ్జాక్ట్ మిశ్రమంలో సెట్ అయ్యి ద బెస్ట్ గుత్తొంకాయ ఇప్పుడు వచ్చింది. తర్వాత ఇది సలాడ్. ఈ సలాడ్ చూసినట్లయితే ఇది కంప్లీట్ ఒడిస్సా ఫ్లేవర్డ్ సలాడ్ అంటే నార్త్ స్టైల్లో తయారు చేసుకొచ్చారు. ఇప్పుడు అసలు అయింది ప్రిపేర్ చేయకపోయినా చాలా దూరం కష్టపడి డ్రింక్స్, స్వీట్స్, గటెక్స్ ఐస్ క్రీమ్స్ కానీ మా పాన్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చింది. ఆ లెమన్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చింది మా మిస్లింగ్ వేసుకోవచ్చు. ఆ శ్రీనివాస్ గారు, మీనాక్షి గారు, తర్వాత భాస్కర్ గారు,
ఇంకా వీళ్ళందరూ కలిపి చేశారు. సో ఇక తినడమే చూసుకుందాం. బాయ్, టైం అయిపోతుందని గొడవ పెడుతున్నారు. బాయ్ బాయ్.